తులసిరెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి గారి రాజకీయ అరంగేట్రము. ఇప్పుడు నిజమైన వైఎస్ వారసుడు రాజారెడ్డి అని చెప్పేసి కూడా షర్మిల మొన్న పదే పదే చెప్పిన పరిస్థితి. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో వారసులు ఏంది ఉండాలి కానీ, ఇప్పుడు అది ఆస్తికి వారసులు ఉంటారు కానీ రాజకీయాలకు వారసులు ఏముంటారు? ఆస్తిపాస్తులకు వారసులు ఉంటారు. రాజకీయాల్లో వచ్చేసి రాజశేఖర రెడ్డి అనేక సార్లు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి అనేక సార్లు ఇబ్బంది పడినాడు రాజకీయాల్లో వచ్చేసేసి. రాజశేఖర రెడ్డి గారి శ్రీమతే ఓడిపోయింది. విశాఖపట్నంలో విజయమ్మ గారే ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి ఓడిపోయినాడు. కాబట్టి దీంట్లో రాజకీయాల్లో వారసులు అనేది ఏముంది? ఇప్పుడు ఎవరైనా వచ్చి రాజకీయాలకి, ఇది ప్రజాక్షేత్రంలో వచ్చేసి సత్తా నిరూపించుకోవచ్చు. ఈమె ఆ కుటుంబంకి వచ్చేసి రాసి పెట్టలే కదా పులివెందులో వచ్చేసి. కాబట్టి రాజకీయాల్లో తన వర్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి తన కొడుకు నిజమైన వారసుడు అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. రాజకీయాల్లో వారసులు అనేది ఉండదంటే నేను చెప్పడం. కానీ వచ్చేసి ఎవరైనా నిలబడచ్చు, రాజకీయ కుటుంబం నిలబడచ్చు, రాజకీయ కుటుంబం నేపథ్యం లేని కూడా నిలబడచ్చు. కాబట్టి ఆ కుటుంబం నుండి జగన్మోహన్ రెడ్డి కుటుంబం రావచ్చు, షర్మిలమ్మ కుటుంబం రావచ్చు, వేరే కుటుంబాలు రావచ్చు. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దానికి రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఏమి రాసి పెట్టలేదు. రాజశేఖర రెడ్డి కంటే ముందు పెంచికల బసిరెడ్డి పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెంచికల బసిరెడ్డి అని ఆయన మంత్రి. కాబట్టి ఇక్కడ నుండి వచ్చేసి అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఒక్క కుటుంబమే కాదు. డిఎన్ రెడ్డి అని చెప్పేసి జిల్లా చైర్మన్గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. కాబట్టి అది ఎవరైనా రావచ్చు. అది షర్మిల కొడుకు రావచ్చు, షర్మిలమే రావచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. కాబట్టి దానికి వారసత్వం అనేది రాజకీయాల్లో అనేది అది వచ్చేసి ఎంట్రీకి ఒక పని కావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇండివిజువల్ వ్యక్తిత్వం ఉండాలి. కానీ పేరు చెప్పుకొని ఒకరి పేరు చెప్పుకొని షైన్ అనేది సాధ్యం కాదు. ప్రతిపక్ష హోదా లేకుంటే ఇప్పుడు వెంకయ్యనాయుడికి ప్రతిపక్ష హోదా ఉన్నదా? జయపాల్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నదా? మిగతా పార్టీ 10 మందికి ప్రతిపక్ష హోదా ఉంటుందా? వాళ్ళు అదేమాటంటే ప్రతి వాడు వచ్చేసి నీకే ఎందుకు ప్రతిపక్ష హోదా, మిగతా మీ 10 మందికి ఎందుకు ప్రతిపక్ష హోదా వాడకూడదు, మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తానే పోతామని. కాబట్టి నీకు పులివెందుల ప్రజలు గెలిచింది, ఓటేసింది దేనికోసము? ఎమ్మెల్యే పదవి కోసం, ప్రతిపక్ష నాయకుని పదవి కోసము, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడు. తగినన్ని సీట్లు వచ్చే ప్రతిపక్ష నాయకుని మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇక్కడ సాంప్రదాయం ప్రకారంగా మొత్తం అసెంబ్లీ సీట్లలో ఒక పార్టీకి 10% సీట్లు రావాలి. అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది ఆ పార్టీకి. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంట్లో 10% అంటే 17.5 అంటే 18 సీట్లు రావాలా. మీ పార్టీకి 11 వచ్చాయి, 7 షార్టేజ్ ఉంది. అందువల్ల మీకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలే. ఇది గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 27 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ అప్పుడు 294 మొత్తం సభ్యుల సంఖ్య. 294లో 10% అంటే 29 రావాల. 29 గాను 27 వచ్చాయి. 2 తక్కువని చెప్పేసి కాంగ్రెస్కి ఇవ్వలే, ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. అప్పుడు సిఎల్పి లీడరు పి జనార్దన్ రెడ్డి, ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, 2 తక్కువ. కానీ ఆయన సిఎల్పి లీడర్గానే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా భారత పార్లమెంటులో లోక్సభలో 2014లో కాంగ్రెస్ కు 44 వచ్చినాయి. కానీ ఎన్ని రావాలా? ప్రతిపక్ష నాయకుని హోదా రావాలంటే, ప్రతిపక్ష పార్టీ హోదా రావాలంటే 54 రావాలా. 543కి 10% అంటే 54 రావాలా. 54 కన్నా 44 వచ్చినాయి. అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలే. అదేవిధంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చినాయి. 54 గాను 52 వచ్చినాయి, 2 తక్కువ. కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. అధిర్ రంజన్ చౌదరి మామూలుగా కాంగ్రెస్ లోక్సభ పార్టీ లీడర్గా ఉన్నాడు.
ఇప్పుడు 2024లో 99 వచ్చాయి కాబట్టి 54 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి ఇది పార్లమెంట్ లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ గత సాంప్రదాయాల ప్రకారంగా కన్వెన్షన్స్ రూల్స్ ప్రకారంగానే మీకు రాదు. మీకు 18 సీట్లు వచ్చే తప్ప రాదు. 18 సీట్లు లేవు, 11 ఉన్నాయి. నువ్వు అరిసి గీ పెట్టినా రాదు. అంటే దానికోసం వచ్చేసి స్పీకర్ స్పీకర్ ఇవ్వలేదా ప్రతిపక్ష హోదా? స్పీకర్ ఎందుకు ఇస్తాడు? నీకు రూల్స్ అట్టుంటే కన్వెన్షన్స్ రూల్స్ గతంలో ఏమన్నా కన్వెన్షన్స్ రూల్స్ అతిక్రమించింది ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. నీకు రూల్స్ కన్వెన్షన్సే ఆ విధంగా ఉన్నప్పుడు ఈయన కోసం వచ్చేసి అంత ప్రేమ చూపాల్సిన అవసరం ఏముంది? ఈయన మీద అంత ప్రేమ చూపాల్సిన అవసరం ఏముంది? లేకుండా కానీ రూల్స్ అతిక్రమించి కన్వెన్షన్ అతిక్రమించి రాసామి అసెంబ్లీకి నువ్వు లేకుంటే మాకు వచ్చేసి చాలా బాధగా ఉందని చెప్పేసి పిలిచాల్సిన అవసరం ఉంది ఆయన్ను.